హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. వామ్మో ఏంటి రష్ అసలు. నేను ఎన్నిసార్లు ట్రావెల్ చేశాను కానీ ఇంత రష్ అయితే లేదు. ఈసారి చాలా క్రౌడ్ ఉంది. అంతేకాకుండా మేము నియర్ బై అంటే ఒక 3-4 కిలోమీటర్స్ లోపు దిగుతామనగా వర్షం అయితే చాలా పెద్దగా పడుతుంది. అంతకుముందు వరకు అసలు వర్షమే లేదు. ఎంత బాగుందో వాతావరణం కూడా. ఇది ఖమ్మంలోని పాత బస్ స్టాండ్ ఏరియా అనమాట. వామ్మో ఈ వర్షం, ఈ వాటరు ఇదంతా చూస్తే నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలు ఆ పడవలలో ప్రయాణం చేస్తున్నట్టే ఉంది. మాకైతే ఆటోలో పోతున్నామన్న ఫీలింగ్ లేదు. కింద చూస్తే ఆ వాటరు, ముందు చూసిన వాటరు, అసలు అబ్బా ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రావెల్ చేయడము. నాకు చాలా భయం వేసింది. ఎక్కడైనా మధ్యలో సడన్గా ఆగిపోతే పరిస్థితి ఏంటి, లేదు అంటే ఎక్కడైనా గుంటలు ఉన్నాయనుకో, అలాంటి టైంలలో స్లిప్ అవుతుంది బండి అని చాలా భయపడ్డాను. అందుకే ఎప్పుడైనా సరే ఎవ్రీ రాఖీ ఫెస్టివల్కి ఒకరోజు ముందుగానే రావడానికి ట్రై చేయాలి. దయచేసి ఆ రోజు ప్రయాణం అనేది నేను అసలు పెట్టుకోకూడదని డిసైడ్ అయిపోయాను. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మనకు తెలిసేది. వర్షం కూడా చాలా కొద్దిసేపే పడిందని అంటున్నారు ఇక్కడ వాళ్ళు. కానీ ఆ డ్రైనేజీలలో ఉండే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరే ఫ్లోటింగే ఇలా ఉంది. దేవుడా. స్వీట్స్ తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర ఆగి తీసుకున్నాను. స్వీట్స్ మాకు, పిల్లలకి, అన్నయ్య వాళ్ళకి. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. లాస్ట్లో ఫుల్ ఫన్ ఉంటుంది. మా తమ్ముడు మాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మా సిస్టర్ తోటి, మా బ్రదర్ తోటి, మా పిల్లలతోటి ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మీ బ్రదర్స్ తోటి రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మార్నింగ్ మా తమ్ముడికి రాఖీ కట్టి ఈవినింగ్ అన్నయ్య దగ్గరికి వస్తానని చెప్పాను. అన్నయ్య కూడా చిన్న పని ఉంది, బయట ఉన్నా అని చెప్పారు. అందుకని ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి. తను మా పెద్దన్నయ్య. మా అన్నయ్యకును మా తమ్ముడికి రాఖీ కట్టాను. ఇయ్యరు. ఇంకొక పెద్దన్నయ్య ఉంటారు, ఆ అన్నయ్య లేరు, ఊరికి వెళ్ళారంట. ఇంకొక అన్నయ్య ఉంటారు, ఆ అన్నయ్య కూడా లేరు, ఊరు వెళ్ళారు. మా రిలేషన్స్లలో నాకున్నది 3 అన్నయ్యలు, ఒక తమ్ముడు. నేను ఏ పని చేస్తున్నా నా పక్కన పిల్లలు అయితే ఎప్పుడు క్వశ్చన్ బ్యాంక్ లాగా ఏదో ఒక క్వశ్చన్ వేస్తూనే ఉంటారు. వాళ్ళ క్వశ్చన్స్కి సమాధానం అస్సలు చెప్పలేను నేను. ఎన్ని పనులున్నా ఈరోజు మాత్రం ఖచ్చితంగా సిస్టర్స్ కోసం టైం స్పెండ్ చేయాల్సిందే. ఏ అన్న తమ్ముళ్ళైనా సరే, ఎంత బిజీ వర్క్ ఉన్నా సరే. నేను కూడా మా అన్నయ్యతో మాట్లాడక చాలా ఇయర్స్ అవుతుంది, చాలా డేస్ అవుతుంది. కనీసం సరదాగా మాట్లాడదామని అనుకుంటే మా చిన్నోడు పాప తినే మా తమ్ముడు, నేనేమో రాఖీ కడుతున్నా, మా చెల్లి వీడియో తీస్తుంది. రావటంతోనే రాఖీ కట్టేస్తున్నాం. బాగా ఆకలి వేస్తుంది. మా అన్నయ్య దగ్గరికి ఏమో ఈవినింగ్ వెళ్ళాము. నాకాలు కూడా మొక్కిస్తా లేకపోతే కానీ చాలేగా. కమాన్. ఇప్పు ఏముంది దీంట్లో మంచిది కాదు. అనసూయ కట్టుకున్న తాయెత్తాడు ఆంజనేయ స్వామి లాకెట్. అన్నయ్యకి హారతి ఇవ్వాలి తల్లే. ఎదుగు
నాకు కూడా దొరక అసలు మూమెంట్ కొంచెం ముందుకుంటుంది అనమాట. వెయిట్ అండ్ సీ. వాడికాలు నువ్వు మొక్కాలే నీ కాదు లేదు. అన్నయ్య కాళ్ళ మొక్కాల మొక్కు. చంద్రముఖి అసలు అది నీ క్యారెక్టరే. అది నీ క్యారెక్టరే మా అమ్మ గాని. ఆగురా ఆగురా ఆగురా. అది లెక్క పెడుతుంది చూడు. బర్త్డే రాసిండు లావణ్య అని. దాని క్యారెక్టర్ అంటే మంత్ర. అది ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమైంది కాబట్టి దాని క్యారెక్టర్ మంత్ర. ఇవి సీడీ కవర్స్. ఇంతకుముందు మేము సీడీ ప్లేయర్ వాడేవాళ్ళం. ఆ సీడీకి సంబంధించిన మూవీస్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవన్నీ అట్లా సీడీ ప్లేయర్ కవర్ మీద ఉండేటివి. వాటిని కట్ చేసి క్యారెక్టర్కి తగ్గట్టుగా కొంచెం వాటిలో గిఫ్ట్స్ అరేంజ్మెంట్స్ చేశారు. బాగుంది, మంచిగా అనిపించింది. అంతే. బాగా ఇష్టం అనమాట. ఇండివిజువల్గా ఉండడం ఇష్టపడతాడు. మహాత్మా వీడు మహాత్మా. ఆకలితో ఉంటారని మా తమ్ముడు మా కోసం అని బిర్యానీ ప్రిపేర్ చేశాడు. సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మస్తుంది కదా. ఏం తింటావు? ఇగో ఎట్లుంది బిర్యానీ?